హాయ్ హలో నమస్తే నేను అనిల్ నాతో పాటు ఈరోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏఐసీసీ మెంబర్ బక్క జర్సన్ గారు మనతో ఉండడం జరిగింది. అన్నను మరిన్ని వివరాలు కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవిత సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులకు ఎక్కడ రెస్పాండ్ కాకుండా అటెండ్ కూడా కాలేదని చెప్పి తెలుస్తా ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అవును, అరెస్ట్ చేస్తారని ఎవరు చెప్పారు? మోడీ ఆమె పెద్ద ఆయన అవుతాడు, కిషన్ రెడ్డి చిన్న ఆయన అవుతాడు. అదేందా? అవి ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్. ఆమెను అరెస్ట్ చేస్తారని జనం కూడా ఎవరు అనుకుంటారు? దాని మీద పెద్ద చర్చ లేదు. ఒక మీ మీడియాకు ఉత్సాహం ఉంది కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటారో వాళ్ళు లైట్ తీసుకుంటారు. కాబట్టి అంత సినిమా లేదా వాళ్ళకి. ఆమె అరెస్ట్ కాదు, ఏం కాదా, అంత పెద్ద బాధాప్త ఉత్తరం రాసింది. అంటే ఇన్ని రోజులేమో జస్ట్ సాక్షిగా విచారించడం జరిగింది, ఇప్పుడేమో నిందితురాలుగా చేర్చడం జరిగింది సిబిఐ సంబంధించినటువంటి ఆ నోటీసులో. మరి ఏమో ఎక్కడ కూడా చర్యలు కూడా ఏమన్నా తీసుకున్నటువంటి అవకాశం ఉండదు సిబిఐ అధికారులు? ఆమె అదే అంటుంది కానీ నిన్నదాకా సాక్షిగా పెట్టిండ్రు, ఇలా ముద్ద ఎట్లా చేస్తారంటుంది కదా, ఏదో కుట్ర అంటుంది కదా, నేను పార్టీని నడపబోతున్నా అని చెప్తుంది కదా ఆమెనే. కాబట్టి ఆమెకు పెద్ద ఫరకేం పడది, ఆమె చాలా లైట్ తీసుకుంటుంది దీన్ని. ఆమె ఏది మిక్కీ మౌజ్ ఆట లెక్క అవుతుంది ఆమెకు. సిబిఐ ఈడీ సపరేట్గా వాళ్ళ దాంట్లో పెట్టుకోవాలి. ఏది బీజేపీ ఆఫీస్లో వాళ్ళ చెరో రూమ్ ఇచ్చి అందులోనే గుగ్గబెట్టుకుంటే అయిపోతుంది. ఈ డ్రామా అంతేందుకు? ఆమె అరెస్ట్ కాదు, ఏం కాదు, అరెస్ట్ అయితే కూడా జనం కూడా ఎవరు నమ్ముతలేరు. బక్క జర్సన్ గారు సడన్ గా మరి ఇక్కడ గాంధీ భవన్లో కనబడడం ఏదైనా పార్లమెంట్ సంబంధించినటువంటి స్థానాన్ని ఏమైనా ఆశించడం జరుగుతూ ఉందా? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏమైనా మీకు ఏమైనా అభయం ఇవ్వడం జరిగిందా? మీకు ఈ పార్లమెంట్ సంబంధించిన స్థానం మీకు కేటాయిస్తామని చెప్పేసి అభ్యర్థిగా నిలబెడదామని. బ్రదర్, ఇది జోక్ అవుతుంది, ఎవరు నమ్మడు. నేను అప్లికేషన్ పెట్టా, నేను ఏదో పార్లమెంట్కి పోటీ చేస్తలేను, నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా. రేపు వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నా. అది కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న అభ్యర్థిగానే పోటీ చేస్తున్నా. అర్థమైందా? అది ఫైనల్ అయిపోయింది. నా ఆర్గనైజేషన్ కూడా నడుస్తుంది అక్కడ. నేను వీళ్ళకి టికెట్లు అప్లై చేయ, నేను టికెట్ల కోసం ఎవరి దగ్గర నేను చుట్టుపోను. వాళ్ళు కార్యకర్తలను గుర్తింపే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. వాళ్ళు గుర్తించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు, వాళ్ళంతా ఆ మోజులో ఉన్నారు. నడవని గ్రాడ్యుయేట్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్రెడీ తిన్మార్ మల్లన్నకి వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి మీకు ఎట్లా ఇవ్వడం జరుగుతుందని మీరు భావిస్తా ఉన్నారు? అవునబ్బా, తిరుమల మల్లన్న ఒకవేళ అభయం ఇస్తే రేవంత్ రెడ్డి బలపరుస్తున్న అభ్యర్థిగా తిరుమల మల్లన్న బరిలో ఉంటాడు. కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న అభ్యర్థిగా బక్క జడ్సన్ బరిలో ఉంటాడు. తప్పేమున్నది? ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ తేడా లేదు అక్కడ. కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నువ్వు అన్నాయన, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్న అభ్యర్థి నేను. నిన్న దాకా కాళేశ్వరం మీద కానీ ఈరోజు కూడా కాళేశ్వరం మేయా కృష్ణారెడ్డి పేరు చేసి పేరు మీద బాధాప్తనే హైకోర్టులో కేసు వేసిన అడ్వకేట్ శరత్ కుమార్ తో ఇప్పుడు నడుస్తుంది హైకోర్టులో. మేయా కృష్ణారెడ్డి పేరు తీసినోడు ఎవడు? కాంగ్రెస్ కార్యకర్త తీసిండు, ఎవరే లీడర్ తీసిండు. మేయా కృష్ణారెడ్డి పేరు మాట్లాడిన మేము మాట్లాడినాం. అసెంబ్లీలో ఎక్కడ చర్చ జరగలే, అర్థమైందా? ఎక్కడ మాట్లాడలే. నవీన్ మిత్తల్ పేరు మేము తీసినాం. ఈ ఆటి కూడా మీరు ధరణి పేరు మీద పెట్టుకో, ధరణి స్కామ్ మేము బయట పెట్టినాం నిన్నటి దాకా. అదే సోమేష్ కుమార్ ఈ రోజు కూడా సెక్రటరీ నడిపిస్తున్నాం మేమన్నాం. నేను ఒక ప్రముఖ దినపత్రిక ఏదైతే మీకు ముఖ్యమంత్రి కానీ పడ్డదో ఆ పత్రికల్లో కూడా రాసిండ్రు నిన్నటి దాకా. ఇక్కడ ఈయాటి వరకు సందీప్ కుమార్ సుల్తానియా అంటే ఈయాటి పంచాయతీరాజ్ వేదిక సోమేష్ కుమార్ నాయకత్వనే పనిచేస్తుండ్రు. ఈరోజు వీళ్ళందరూ కూడా వాళ్ళని ఇదిగానే నరసింహారెడ్డి అంటారు సర్వులు ఆయన్నే పనిచేస్తుండ్రు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ నాయకత్వం పనిచేస్తున్నారు, వాళ్ళ ఇదే నడుస్తుంది. కానీ ఎక్కడ కూడా ఈ రోజు రాహుల్ గాంధీ పేరు తీసే పరిస్థితుల్లో వీళ్ళు లేరు ఇక్కడ. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత కర్ణాటక వచ్చింది, ఆయన తెలంగాణలో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఈరోజు న్యాయయాత్ర జరుగుతున్నది, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. దాన్ని చూసి మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని ఒక్కరు కూడా చెప్తలేరు జాయిన్ అయిన వాళ్ళు. రాహుల్ గాంధీ పేరే తీస్తలేరు, నా వీళ్ళు తీస్తలేరు, నా వాళ్ళు తీస్తలేరు. అధికారం మనం ఏ జెండా కింద ఉన్నామో, ఏ జెండా కింద పనిచేస్తున్నామో, ఏ నాయకత్వంలో ఈరోజు మనం ముఖ్యమంత్రులు అయినామో, ఏ నాయకత్వం మీద మనం ఈరోజు మంత్రులమైనా మనం ఒక్కడ రాహుల్ గాంధీ గారి పేరు కానీ, ప్రియాంక గాంధీ పేరు కానీ, సోనియా గాంధీ గారి పేరు తీస్తుందా? వాళ్ళ ముందు పోయి వాళ్ళ ముఖం ముందు మాట్లాడుతుండ్రు. కానీ నిజంగా వాళ్ళు లేనప్పుడు మాట్లాడుతుండ్రా మీరు? వీళ్ళు ఏంటి అధికారం లేదని ఈరోజు ఎవరు మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేరుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నేను చూసినా ఎవడు వస్తలేడు, మా అభివృద్ధి కోసం వచ్చినామని అంటారు. కాబట్టి దానికి ఏం ఇది లేదు. మేము ఖచ్చితంగా బరిలో ఉంటున్నాం, పోటీ చేస్తున్నాం. మాకు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రజలకు పథకాలు ఉన్నాయి, నాయకులు పదవులు ఉన్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు అగమ్యగా నిలబడి ఉన్నారు. నిన్నదాకా ఎవరి మీద పోరాటం చేసిన వాళ్ళు వచ్చి పార్టీలో చేరుతా అంటే వాళ్ళు మంత్రుల గన్మెన్ నొక్కేస్తుంటే బయట దూరం నిలబడతా ఉన్నారు. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కలిసే పరిస్థితి ఈరోజు లేదు. నిన్నగా కష్టపడ్డది కార్యకర్త పార్టీ మారకుండా. ఈరోజు పార్టీలు మారిన వాళ్ళు వచ్చేసి పెత్తనం చేసుకుంటే పార్టీని అంటుకట్టుకొని ఉన్న వాళ్ళు ఈరోజు ఎందుకు కాకుంటున్నారు?
కాబట్టి వాళ్ళు మనకి ఇంపార్టెంట్. ఈరోజు వాళ్ళని పట్టుకొని అందుకనే కాంగ్రెస్ పార్టీ బలపరచబోతున్నాను ఎందుకంటున్నా అంటే, డేరింగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నా అంటే, ఆ కార్యకర్తల మద్దతుతో మేము అందరం కలిసి మేము నాకు నిలబెడుతుండ్రు. అందరు సపోర్ట్ నాకు ఉంటుంది. రేపు నేను నా గెలుపు కాదు, రేపు కార్యకర్త గెలుపు, ఇది అనగారిన ప్రజల గెలుపు, ఇది ఈరోజు దోపిడీకి గురవుతున్న ప్రజల గెలుపు. ఇయాడికి ధరణి ఎక్కడున్నా అక్కడే ఉంది, దోపిడీ ఎక్కడున్నా అక్కడ ఉంది. ఇయాడికి మేఘా కృష్ణారెడ్డి గారిని పేరు తీయరు, ఈరోజు మైవంశ రామేశ్వరరావు గారిని పేరు తీయకుండా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? అందుకని నా లైన్లో నేను ఉన్నా. నేను ఎవరిని కూడా అప్లికేషన్ పెట్టా, ఎవరిని పోస్ట్ అడగా, నేను ఎవరిని అందుకని నేను మంచిగా సాఫ్గా ఉన్నా. ఏదో క్లియర్ టైటిల్గా ఎందుకున్నామనంటే నాకేం ఆశలు లేవు, మీకు ఆశలు ఉన్నాయి. తెలంగాణను ఎట్లా బాగు చేసుకోవాలి, తెలంగాణను ఎట్లా స్ట్రాంగ్గా నిలబెట్టుకోవాలి అనేది మా పని మీద మేము బరాబర్ ఉంటాం. మీ పార్టీ కాబట్టి ఇప్పుడు 6 గ్యారెంటీలను కూడా ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీల అమలులో విఫలమైపోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక విమర్శ జనాల నుంచి వస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? బ్రదర్, ఈ 6 గ్యారెంటీలు మాకు ఈవెన్ ప్రజలు ఎవరు అడగలేదు. మేము అడిగింది ఏంటంటే 46 జీవో ఎత్తేమన్నాం. మీరు ఫెయిల్ అయిపోయినారు, కమిటీ చేసాం. 300 అది ఏది కానిస్టేబుల్ నియామకాల పైన 317 జీవో పైన మీరు పునర్పరిశీలన చేయాలి, ఉద్యోగాలు అడిగినారు. దానిపైన మేము నిలబడ్డాం. 2 లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులను, అవి నింపమని చెప్పినాం. దాదాపు 30 లక్షల మంది ఈరోజు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు స్వయం ఉపాధి కల్పించమని చెప్పినాం. రైతులకు రుణమాఫీ అనేది ఖచ్చితంగా అవసరమైంది. అది మనం ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ రైతుకు అవసరం అనేది ప్రతి కూడా మనం సమకూర్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన. తక్కిన పథకాలు మాకు ఫ్రీ బస్సు కావాలి, మాకు తులం బంగారం కావాలి, వాడు ఎవడు అడగలే కదా. కలవకుండా మా అధికారం రాగానే రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ మీద ప్రమాణం చేసిండ్రు, రేపు మేము అధికారం రాగానే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము, వీళ్ళని మేము జైలుకు పంపుతామని చెప్పిండ్రు. రాహుల్ గాంధీ మాత్రమే పోయిన అక్కడికి, ఏ సిపాయి పోలే అక్కడ. నా రేవంత్ రెడ్డి గారు పోలే, నా బట్టి విక్రమార్క గారు పోలే అక్కడికి. అక్కడ పోయింది రాహుల్ గాంధీ మాత్రమే పోయిండ్రు. పోయి అక్కడ మాట ఇచ్చిండ్రు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు. ఈరోజు మీరు ఇచ్చిండ్రు, దానికి మీరు బాధ్యులు. ఈరోజు ఎవరిది ఏం జరిగినా కానీ 46 జీవో ఎత్తేయడం అనేది ఖచ్చితంగా జరగాలి. 317 దానిపైన పునఃపరిశీలన జరగాలి. దాన్ని ఖచ్చితంగా రేపు రైతులకు ఇచ్చిన ప్రతి పథకం కూడా అమలు చేయాలి, ఇంక్లూడింగ్ ఫ్రీ కరెంటు. అర్థమైందా? ఈ 3 మాత్రం ఖచ్చితంగా జరగాల్సిన పథకాలు ఇవి. తక్కినవన్నీ అవి ఒక ఫ్యామిలీకి సెల్ఫ్ బెనిఫిట్, కానీ ఇవి మాత్రం సొసైటీ బెనిఫిట్, సొసైటీకి లింక్ ఉన్నటువంటి కార్యక్రమాలు ఇవి. కాబట్టి ఇక్కడ కూడా పార్టీ పైన అవసరమైతే మేమే ఒత్తిడి చేస్తాం రేపటి రోజున. మీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి ఎవరైతే ఉన్నారో ఆమె పార్లమెంట్ టికెట్లను అమ్ముకుంటా ఉంది. బెంజి కార్లకు ఇట్లాంటి సంబంధించిన కార్లకి కొంతమంది పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఇస్తా ఉన్నారు అని చెప్పేసి బీజేపీ నేతలు మొన్న ఆరోపించడం జరిగింది. ఎన్వీఎస్ ప్రభాకర్ లాంటి వాళ్ళు దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇట్లాంటి సంస్కృతి ఉంది ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో? బ్రదర్, దీపాదాస్ మున్షి గారు నాకు అక్క సొంత ఆమె నేను ఇందుకు ఆమె ఇన్ఛార్జ్ రాకముందు అప్పంచెల్లి నాకు ఆమెకు పరిచయం. ఆమె భర్త యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిండు, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రియరంజన్ దాస్ మున్షి ఆయన పేరు. ఈమె చాలా నికాసైన మనిషి. నాకు కూడా పదవి ఇవ్వాలి, నాకేదో చేయాలనే ఆమె ఆతృత ఉన్నది. కానీ కొంతమంది దుర్మార్గులు ఆమెను అడ్డుకుంటారు. నా విషయాలు ఇప్పుడు కూడా లోపలనే ఉన్నది. ఆమె టికెట్లు అమ్ముకునే అంత డౌన్ క్యారెక్టర్ ఆమె కాదు. టికెట్లు అమ్ముకునేటోళ్ళు ఉన్నారు ఇలా, ఆమె కాదు. అమినోళ్ళు ఉన్నారు ఇలా, ఆమె కాదు. అదేనా? ఆమె నికాసైన కాంగ్రెస్ మనిషి. ఆమె నికాసైన సోనియా గాంధీకి అత్యంత సన్నిహితురాలు. ఈరోజు ఆమె పైన ఆ విశ్వాస నమ్మకం ఉంది, ఆమె పెట్టినారు. ఆమె ఉంటే ఇక్కడ ఇంట్లో లీక్ ఇచ్చింది వీళ్ళే చెప్పించింది, బీజేపీలోకి వెళ్ళి, బీజేపీ వంతుకెళ్ళి. బీజేపీ ఎన్వీఎస్ ప్రభాకర్ స్టేట్మెంట్ ఇచ్చింది అనుకున్నావా? ఎన్వీఎస్ ప్రభాకర్కు ఇంట్లోకి వెళ్ళి ఒకడు మేము కారు ఇచ్చినామని చెప్పి నువ్వు స్టేట్మెంట్ అని వీళ్ళే ఒకటి ఇప్పించిన ఆమెతోని. అంత లుచ్చగాళ్ళు ఉన్నారు ఇలా. అర్థమైందా? మామూలు బ్లాక్ మెయిలర్ కానీ పార్టీలోకి వస్తే గట్టినే ఉంటుంది. మరి అదే ఎన్వీఎస్ ప్రభాకర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనతోని కాంగ్రెస్లో ఆమె టైట్ చేస్తుంది, ఓర్వలేక ఆమె తీపియాలన్నీ ఆడిచ్చిండ్రు. సేమ్ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ 3 ఇన్ఛార్జీలు మారిండ్రు. మాణిక్ ఠాకూర్ గారు మారిండ్రు, మాణిక్ ఠాకరే గారు మారిండ్రు. ఈరోజు దీపాదాస్ మున్షి గారి మీద కూడా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తాం. అట్లా ఇండ్లు ఉన్న వాళ్ళే కొంతమంది దుర్మార్గులు దోస్తాను ఉన్నది కదా, బీజేపీ దోస్తాను ఏమనుకో ఉంటుంది కదా, వాళ్ళు ఇప్పించిన స్టేట్మెంట్. కానీ అది ప్రభాకర్ ఆయన ఇచ్చింది కాదు. ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి ఒకటి ఇప్పించిండు. ఆమె అసొంటి ఆమె కాదు. ఆమె నికాసైన కాంగ్రెస్ నాయకురాలు, మంచి ఇన్ఛార్జి. ఆమె ఈ 5 ఏళ్ళు కూడా ఆమెనే ఇక్కడ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
కాళేశ్వరం ప్రాజెక్టులో కల్వకుంట్ల కుటుంబం అవినీతి చేసింది అని చెప్పేసి ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు మాట్లాడడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లీడర్లు కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఉన్నటువంటి 5 ఏళ్ల పీరియడ్లో కనీసం చర్యలు తీసుకునేటువంటి అవకాశం, ఆయన జైలుకు పంపించేటువంటి అవకాశం ఏమన్నా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు ఏమైనా కానీ అట్టని ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేకపోతే వీళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కేసీఆర్తో పాటు ఏమైనా ములాఖత్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? కాళేశ్వరం స్కామ్ మాట్లాడండి. మేయా కృష్ణారెడ్డి పేరు ఎవరన్నా తీసిండ్రా? మైహోమ్స్ రామేశ్వరరావు ఎవరైనా పేరు తీసిండ్రా? ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి నేను హైకోర్టులో వేసినాం. అడ్వకేట్ శరత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నది మేయా కృష్ణారెడ్డి పేరు పెట్టి వేసిన నేను 6వ నంబరు ఎల్ఎన్టీ పేరు మీద వేసిన. మేము కొట్టాడి పంపుతాం, మీరు పంపుతామంటే ఎవరు నమ్మతలేరు. అక్కడ మీరు పంపరు, మీ వల్ల కాదు, మీకు వాళ్ళకు దోస్తాను ఉంది కాబట్టి మేయా కృష్ణారెడ్డి పేరు మీరు తీయరు, అందుకనే మీరు తీస్తలేరు. మేము తీస్తాము, మేము న్యాయపరంగా కొట్టాడతాము, న్యాయపరంగా వల్ల జైలుకు పంపుతాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కూడా చేరికలు అవుతా ఉన్నది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఎందుకోసం వస్తూ ఉన్నారు వీళ్ళంతా? ఒకవేళ కనుక వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చినట్టయితే పాత వాళ్ళకి మరి ఏ విధంగా న్యాయం చేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ? ఈరోజు చెప్తున్నాం కదా బ్రదరు, వాళ్ళతోని ఏదో చీకటి ఒప్పందం ఉంది, వాళ్ళని జాయిన్ చేసుకుంటే వాళ్ళతో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎన్నిక కూడా ఈరోజు వాళ్ళందరూ చేరుతున్నారంటే ఖచ్చితంగా రేపు 14 సీట్లు గెలవాలి. వీళ్ళు రాకముందు 65 ఎమ్మెల్యేలు గెలిచింది కదా. రేపు వీళ్ళు మహేందర్ రెడ్డి గారు వచ్చిండ్రు, తీగ కృష్ణారెడ్డి వచ్చిండ్రు, ఇంకా నిన్న మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎవరెవరో వస్తూ ఉండు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నేను 14 సీట్లు నేను గెలుస్తాయి. ఎవరి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎందుకంటే రాహుల్ గాంధీ కంటే బలమైన నాయకత్వం నాదే అని చెప్పుకుంటున్నారు కదా. రాహుల్ గాంధీ కంటే నా పేరు చూసే ఓట్లేసింది అంటున్నారు కదా. ఈయన చూసి ఖచ్చితంగా 14 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. భారత్ జోడో యాత్ర పేరు తీయకుండానే చెప్తుండ్రు కదా, జాయిన్ చేసుకుంటారు కదా. న్యాయయాత్ర తీయకుండానే పార్టీలలో చేర్చుకుంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ చూసి మేము కాంగ్రెస్ పార్టీలో ఓట్లు వేస్తామని జాయిన్ అవుతున్నాం ఒక్క నాయకుడు కూడా ఇలాంటి వాళ్ళకి చెప్పలేదు కదా. ఈరోజు నిన్ను చూసే జాయిన్ అవుతుంది కావు. కాబట్టి నిన్ను చూసి 14 సీట్లు గెలవాలి. గెలుస్తూనే నువ్వు ముఖ్యమంత్రిగా పాస్ అయినట్టు, 14 సీట్లు రాకుండా నువ్వు ఫెయిల్ అయినట్టు. వస్తే మరి 14 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఏమైనా కనపడుతుంది? ఇంతమంది జాయిన్ అవుతుంటే వస్తున్నాయినట్టే కదా, రాకుండా ఫెయిల్ అయినట్టు. రాకుండా నువ్వు సీఎంగా ఫెయిల్ అయినట్టే, అట్టర్ ఫ్లాప్ అయినట్టు. 14 సీట్లు గెలువుకుంటే 13 కాదు 14, ఒకటి అన్న 3 వదిలేసినా కదా. హైదరాబాద్ ఎట్లన్నా గెలువ వదిలేసిన తొండి చేస్తలేం కదా. ఓ 2 అటో ఇటో గెలుస్తాయి అనుకుందాం. బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ తక్కిన మొత్తం నిన్ను చూసి చేయాల్సిందే కదా. ఇంకా రాహుల్ గాంధీ గారి పెద్ద లీడర్ కదా నువ్వు మరి. థ్యాంక్ యూ.